తిరుపతి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, లీగల్ మెటాలిటీ డిపార్ట్మెంట్లు హోటళ్లు, బేకరీలపై నిర్వహిస్తున్న సాధారణ దాడుల్లో భాగంగా రేణిగుంట పట్టణంలోని ఓ బేకరీ, చెర్రీస్ మినీ పరిశ్రమలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. వాళ్ళు వాడే కెమికల్స్ వల్ల ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తే జిల్లా కలెక్టర్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. వైద్య పరీక్షల నిమిత్తం శాంపిల్స్ తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, లీగల్ మెటాలిటీ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ పూర్ణచంద్రరావు, జాయింట్ కంట్రోలర్ పి సుధాకర్, డిప్యూటీ కంట్రోలర్ జీవి సుబ్బారెడ్డి, అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి మనాలందరూ వస్తే బయట కింద పైన కూడా బ్లీచ్ అవుతాం. మళ్ళీ 20 టీములు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, 20 టీములు లీగల్ మెటాలజీ తోటి వివిధ మ్యానుఫ్యాక్చరింగ్, బేకరీ మ్యానుఫ్యాక్చరింగ్, స్వీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ఖానాలు మరియు రిటైల్ యూనిట్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఫయాజ్ ఈ బేకరీ ఏదో ఉంది, దానికి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా ఆశ్చర్యకర విషయాలు. మనం బయట చూస్తే డబ్బాల్లో కలర్ వేసినట్టు కనపడుతుంది, కానీ ఇండస్ట్రియల్ కలర్స్ వాడుతూ ఉన్నారు. ఇండస్ట్రియల్ కలర్స్ వాడి డేట్లు లేవు, ఏం లేదు, ఏం కలర్ కూడా తెలియదు, దీని మీద ఎప్పుడు తయారు చేసింది తెలియదు. ఈ కలర్ డార్క్ కలర్స్ వేసి పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. డార్క్ కలర్స్ వేస్తూ ఉన్నారు. నాన్ పర్మిటెడ్ కలర్స్ వాడి అన్హైజీనిక్ కండిషన్స్. యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్ తయారు చేసిన తర్వాత అన్హైజీనిక్ ఈ కలర్స్తో తయారు చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వైలేషను న్యూస్ పేపర్స్, దీని కింద పైన న్యూస్ పేపర్స్ వాడుతూ ఉన్నారు. న్యూస్ పేపర్స్ వాడే ఇంకు దీంట్లో ఇదైపోతూ ఉంది ఆ వేడి దాంతో. అది చాలా ప్రమాదం. ఆ ఇంక్ ఏంటంటే కెమికల్, కంప్లీట్ కెమికల్. ఈ రంగు కెమికల్, వాడే ఇంకు కెమికల్, తర్వాత వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మైదా గేదా చేస్తే దాని మీద డేట్స్ ఏం లేవు. వీళ్ళు తయారు చేసేటానికి వాడే ముడి సరుకులు అవి కూడా యాజ్ పర్ FSSAI నామ్స్ ప్రకారం లేవు. తర్వాత వాళ్ళు తయారు చేసే విధానం కూడా అన్హైజీనిక్ కండిషన్లో తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళకి ఎక్కడ FSSAI లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా ఇంత వ్యాపారం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈయన మేము వెరిఫై చేస్తే ఇన్యాక్టివ్గా ఉంది లైసెన్సు. ప్లస్ 3-4 సంవత్సరాల నుంచి ఈయన కట్టాల్సిన ఫీజులు కూడా FSSAI కట్టకుండా లైసెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా ఉన్నాడు. ఎందుకంటే యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఈయన లైసెన్స్ రెన్యూవల్ కాదు. 3-4 సంవత్సరాల నుంచి యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా, లైసెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా వితౌట్ లైసెన్స్ ఈయన వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇవన్నీ ఐడెంటిఫై చేసాం. కలర్స్ ఎక్కువ వాడుతున్నాడు కాబట్టి శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం. లైసెన్స్ లేనందుకు 63 ప్రకారం నోటీస్ ఇస్తూ ఉన్నాం. తర్వాత ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోమని, హైజీన్ కండిషన్ లేవని ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కండిషన్స్ అన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి యూనిట్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఎవరైనా కంప్లైంట్ చేశారా? సాధారణ తనిఖీలో భాగంగా వచ్చారు సార్? అంటే కంప్లైంట్స్ అయితే చాలా కంప్లైంట్స్ వస్తాయి దీని మీద, ఎందుకంటే చాలా ఏరియాలో చూస్తూ ఉన్నారు. ప్లస్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్, కమిషనర్ గారు ఉత్తర్వులు మ్యానుఫ్యాక్చరింగ్ కార్ఖానాలన్నీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా రైట్స్, స్పెషల్ రైట్స్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఇమీడియట్గా వీళ్ళ మీద శాంపిల్ కలెక్ట్ చేసి శాంపిల్ రిపోర్ట్స్ రాగానే క్రిమినల్ చర్యలు తీసుకుంటా ఉన్నాం. తర్వాత ఇచ్చే నోటీసులు, హైజీనిక్ కండిషన్స్ లేవు, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తా ఉన్నాం. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తాం, ఆ నోటీస్